चल मेरे साथी हम बन गए हैदराबादी 2 నెలలు గడిచింది. మరో 10 రోజులే ఉంది ఎండాకాలం. ఆల్మోస్ట్ వానాకాలం ఎంటర్ అయింది. పిల్లలకి కూడా వేసవి సెలవులు అయిపోతున్నాయి. వారం తర్వాత స్కూల్ బెల్ మోగుతుంది. మోసేంత బ్యాగులు మోయాల్సిందే. దీంతో సిటీలో చిన్నారుల సందడి పెరిగింది. అవుట్డోర్ లో ఎంజాయ్ చేసేందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సమ్మర్ మొత్తం సరదాతో నింపేసిన ఫ్యామిలీస్ ఈ వారం రోజుల్ని స్పెషల్ గా ప్లాన్ చేసుకుంటున్నారు. మాక్సిమం ఎంటర్టైన్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఎంజాయ్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సిటీలోని టూరిస్ట్ స్పాట్లన్నీ పిల్లలు ఫ్యామిలీలతో కళకళలాడుతున్నాయి. కేవలం సిటీ పీపుల్ మాత్రమే కాదు, ఇతర జిల్లాల నుంచి కూడా సిటీకి క్యూ కడుతున్నారు. వీక్ మొత్తానికి పర్ఫెక్ట్ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ప్లాన్ ప్రకారం జోష్ తో గడుపుతున్నారు. చార్మినార్, గోల్కొండ వంటి చారిత్రక కట్టడాల దగ్గర పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. ట్యాంక్ బండ్ కలర్ఫుల్ గా మారింది. పార్కుల్లో అయితే పిల్లల సందడి అంతా ఇంత కాదు. జూ పార్క్ లో వారం రోజుల నుంచి పర్యాటకుల సంఖ్య పెరిగింది. కుటుంబ సమేతంగా వచ్చి వన్యప్రాణుల్ని చూసేందుకు జనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మూగ జీవాలతో ముచ్చటగా గడిపేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కిడ్స్. ఇక వారం రోజుల నుంచి వాటర్ గేమ్స్ కి కూడా క్రేజ్ పెరిగింది. మండే ఎండలు, అప్పుడప్పుడు చల్లబడుతున్న వాతావరణం, మొత్తానికి డిఫరెంట్ వెదర్ లో రైన్ డాన్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రపంచాన్ని మర్చిపోయి కొత్త ప్రపంచంలో విహరిస్తున్నారు. ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ వేవ్స్, చిల్డ్రన్స్ దాంట్లో ఇంకా ఈ స్లైడ్స్లో చాలా ఎంజాయ్గా ఉంది. ఇంకా నేను చాలా ప్లేసెస్ విజిట్ చేశాను. లైక్ సిటీ సెంటర్, బిర్లా మందిర్, ఇంకా చార్మినార్కి వెళ్ళాను. కానీ అన్నిటికంటే ఎక్కువ నాకు జలవిహారే నచ్చింది. నేను మా ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చాను. ఇక్కడ చాలా ఫనీగా బాగా ఎంజాయ్ చేసాం. మార్నింగ్ వచ్చినాం మేము. చాలా వాటర్లో బాగా ఎంజాయ్ చేసాము. కోటి, రామోజీ ఫిలిం సిటీ, నెహ్రూ జ్యువెల్స్ పార్క్, హుస్సేన్ సాగర్ అన్నీ చూసాము. అన్నిటికంటే రామోజీ ఫిలిం సిటీ, జలవిహార్ చాలా బాగుంది. అండ్ వి ఎంజాయ్డ్ ఎ లాట్. సమ్మర్ హాలిడేస్కి నేను చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. జలవిహార్లో నాకు చాలా ఎంజాయ్మెంట్ అయింది. నేను ఎన్నో వాటర్ స్లైడ్స్లో వెళ్ళినా. వారం రోజుల తర్వాత పుస్తకాలతో కుస్తీ పట్టాలనే విషయాన్ని గుర్తు చేసుకుంటున్న చిన్నారులు ఈ ఏడాదికి మిగిలిన ఈ వారంలో ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. పేరెంట్స్ కూడా పిల్లల సరదాలకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు.